వెల్కమ్ టు 4 సైట్స్ టీవీ. నెల్లూరులో నామినేషన్ల ఘట్టం ఊపందుకుంది. జిల్లాలో తొలి రోజు కోవూరు, కావలిలో నామినేషన్లు అట్టహాసంగా జరిగాయి. కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొడవలూరులో భారీ రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా తాగునీటిని సవ్యంగా అందించని నాయకుల అసమర్థతను స్థానికులు స్వయంగా చూపి వాపోతున్నారన్నారు. గత ఎన్నికలలో చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తామని గొప్పలు చెప్పిన నాయకులు ఇప్పుడు పత్తా లేరన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తే జిల్లాలోని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు, కేంద్రంలో మోడీ సహకారంతో అభివృద్ధి సాకారం చేస్తానన్నారు. దీనిపై మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఎన్డీఏ కూటమి మీద బురద చల్లడానికి చూస్తున్నారన్నా. ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముస్లిం సోదరులు సోదరీమణులు నాకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. మీ అందరికీ ముందుగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలా మీ అందరూ మాతో ఉండండి. కుల మతాలకు అతీతంగా ఎలక్షన్ చేయండి. మేము తప్పకుండా మనకి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కలిసిన తర్వాత మిగతావన్నీ మీరు పక్కన పెట్టండి. మీ అభివృద్ధి అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక్క రూపాయి లేకుండా మనం ఏమి అభివృద్ధి చేసుకోలేక, ఏ పనులు చేసుకోలేక ఆగిపోయాం. ఇప్పుడు మనం ఎన్డీఏతో కలిస్తే మనకి అక్కడి నుంచి వచ్చే సార్ కూడా ఎంపీ కాబోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మనం అందరం వీళ్ళు చెప్పిన విధానంగా కాదు, మనం అందరం సోదరు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా అందరం మనం కలిసిమెలిసి పెట్టుకున్నాం నెల్లూరు జిల్లాలో. కాబట్టి మీ మద్దతు తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి నాకు ఉండాలని, మేము మీకు ఇచ్చిన మాటలు తప్పమని మీకు సపోర్ట్ గా అంతకు ముందు మాకేమి వైసీపీ ఉన్నప్పుడు ఏ ముస్లిం కూడా సాయం చేయాల, ఎన్సీసీ పెట్టారు, అందరినీ ఎదిరించారు, ఏడ్పించారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏం మా ప్రాణాలు తీస్తారని మాకేం భయం లేదు. అది తప్పకుండా బ్రహ్మాండంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు ప్రజలు అదృష్టం చేసుకున్నారు. కాబట్టి ఓటర్లు వాళ్ళు ఈ నియోజకవర్గం మీదకి మాకు సాయం చేసేదానికి వచ్చి నిలబడి మాకు ఆశీర్వదిస్తా ఉన్నారు. మహిళలంతా కూడా ప్రశాంతమ్మను దాదాపుగా ఇక్కడ రాజపాలెం నుంచి కొడవలూరు మధ్యలో ఉన్న ప్రాంతంలో మహిళలంతా ప్రత్యేకంగా తీసుకువెళ్లి తమ ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అక్కడ ఒక దేవాలయాన్ని, అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలని కోరడం జరిగింది. దాంతోపాటు అక్కడ రోడ్ల అధ్వాన స్థితి, ఇక్కడ మంచినీటి సౌకర్యం, మంచినీటి కుళాయిలు ఉన్నప్పటికీ కూడా కాలువలు లేని కారణంగా అపరిశుభ్ర పరిస్థితి ఏర్పడిన ఆ ప్రాంతాన్ని, ఆ పరిస్థితిని అంతా కూడా ప్రశాంతమ్మకు చూపించారు. వీరికంతా కూడా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మహిళలను క్రమంగా కలుస్తూ, తరచూ కలుస్తూ ఇలాంటి సమస్యలు పరిష్కారం చూద్దామని ప్రశాంతమ్మ చెప్పి ఇక్కడ ఓటర్లను ఇక్కడ అభ్యర్థిస్తున్నారు, ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. ఎంపీగా తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తనకు గెలుపు అవకాశాన్ని ఇవ్వాలని ప్రశాంతమ్మ అభ్యర్థిస్తూ దాదాపుగా మహిళలంతా కూడా ఒక ఆప్యాయతగా పలకరిస్తూ ఈ రోడ్ షో ముందుకు సాగుతా ఉంది. కెమెరా పర్సన్ అభిషేక్ శ్రీధర్, 4 సైట్స్ టీవీ, నెల్లూరు. ఏం చేశారు దాన్ని? ఏం చేశారు షుగర్ ఫ్యాక్టరీని? పోయినసారి 5 సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని చెప్పారు మీరు ఎలక్షన్స్ అప్పుడు. ఓపెన్ చేశారా? ఓపెన్ చేయకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని ఏం చేయాలో చూడండి. ఎందుకు అక్కడ పెట్టేస్తున్నారు? బకాయిలు చెల్లించారా? చెల్లించలేదు. ఏమీ చేత కాకుండా మీ పార్టీకి మీరు మా ఇసుక, గ్రావెలు అన్ని తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లలోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. దాచుకోవడం తప్పితే మీకు ఇంకొకటి తెలియదు అని చెప్పి నేను చెప్తున్నాను. అది రాజకీయం కాదని నేను రాజకీయం చేస్తాను. నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు, ప్రజా సేవ చేయడానికి. మీకు తప్పకుండా మీకు ఏమైతే చేయగలనో ప్రతి పల్లెని పట్టణంగా తీర్చిదిద్దానని మీకు మాటిస్తున్నాను. అదే విధంగా కొడవలూరులో ఎన్నో కాలనీస్ లో శ్మశానాలు లేవు. వాళ్ళు చనిపోతే పూడ్చిపెట్టుకోవడం అదే సమస్య. అది కూడా చేయలేరా మీరు? ఏం చేస్తున్నారు? ఇంక నుంచైనా మాటలు ఆపేసి 5 సంవత్సరాల్లో మీరే 5 సంవత్సరాలు కాదు
మర్చిపోయాను. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు కోవూరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగండి. అడ్డమైన మాటలు మానేయండి. వాళ్ళకి నిజంగా మీరు 6 సంవత్సరాల నుంచి మీరు చేశారు, అయ్యో నాకు చేశారు, వీళ్ళు మాకు సేవ చేశారు, మాకు ఇంత మనం లబ్ధి పొందామంటే వాళ్ళే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఓట్లేస్తారు. మీరు వాళ్ళనేమి ఇది చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కొడవలూరు సోదరి మనకి అందరికీ చెప్తున్నాను మరోసారి, మీ సమస్యలు చాలా సమస్యలే చెప్పారు. ఎందుకంటే నేను వచ్చిందే 25 రోజులైంది నేను కోవూరు నియోజకవర్గంలోకి వచ్చి. అయినా కూడా నేను ఇక్కడికి వచ్చే ముందే మీ స్థానిక నాయకులతో కనుక్కొని మీ సమస్యలు ఏంటో కనుక్కొని, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏంటో కనుక్కొని తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను. కాబట్టే నేను రాయించుకొని మాట్లాడుతున్నాను. కొడవలూరు మెయిన్ సెంటర్ దర్గా కాలనీలో అంగన్వాడీ నిర్మాణం ప్రారంభించి సగంలో నిలిపేశారు. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అరుంధతి వాడలో ఇదే ప్రాబ్లం, కొడవలూరు గ్రామంలో ఇదే ప్రాబ్లం. ఇవన్నీ ఎంత అవసరమైనవో చూడండి. నీళ్లు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటికలు, ఇలాంటివన్నీ ఎంత చిన్న పనులు, ఎంత దోచుకున్నారు మీరు. అలాంటివి చేయలేరా ప్రజలకి? అది కాదా రాజకీయం? హరిజన వాడలో 2 ఎకరాల ఖాళీ స్థలంలో భవిష్యత్ తరాల కోసం ఆట స్థలంతో కూడిన ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయించి కళ్యాణ మండపం కూడా కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. ఏంటంటే ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ప్రతి దగ్గర కూడా ఇలాగా మనము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఇట్లా ఇండోర్ స్టేడియం కానీ, పిల్లలకి ఎంతో మంది యువకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు సాయంత్రం అయితే కొంచెం వాళ్ళు విలాసవంతమైన వ్యాయామంతో కూడిన ఆటలు ఆడుకోవాలన్నా వాళ్ళకి ఒక స్టేడియం లాంటిది అవసరం. ప్రతి గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనుమతితో నేను తప్పకుండా మీకు యువకులకి అందరికీ చెప్తున్నాను, స్టేడియంలో తప్పకుండా ఒక స్పోర్ట్స్ క్లబ్ లాగా తయారు చేపించి ఇవ్వగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. కొడవలూరు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 400 ఎకరాలకి పారుదల కాలువ పూడిపోయింది. దానికి సరైన పూడికి తీసి సరైన వసతులతో మీకు ఏర్పాటు చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను. అదే విధంగా పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, తాగునీటి కొళాయిలు, ఇతర ఎలాంటి సమస్యలున్నా కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అందరికి తప్పకుండా అవన్నీ చేయిస్తానని మాటిస్తున్నాను. నేను మీకు ముందే చెప్పాను, నేను రాజకీయ నాయకురాలని కాదు, మీకు ఓటు అడగడానికి వచ్చి మాటలు చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని కాదు. తప్పకుండా నేను మీకు చెప్పినవన్నీ మీకు చేసి మీ కొడవలూరు గ్రామానికి చేసే తిరిగి మీ దగ్గరకు వస్తాను. కాబట్టి అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటాను. నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ప్రజలు, ప్రజా నాయకులు ఎవరైనా కానీ నేరుగా వచ్చి నన్ను కలవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అన్ని మండలాల్లో నా ఆఫీసులు ఓపెన్ చేసే ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా అవతల వాళ్ళు చెప్పే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఓడిపోతున్నామని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి ఇప్పుడు ఆల్రెడీ అనుకుంటా ఉంటారు, ఈ జన సందోహం చూసి మేము ఎలాగో ఓడిపోతున్నామని. కాబట్టి అది వాళ్ళకి మైండ్ లోకి వచ్చేసింది కాబట్టి ఏవేమో మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ప్రజలారా, మీరందరికీ నేను ఒకటే చెప్తాను, అర్థం చేసుకోండి, ఆలోచించండి. మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నాకు వేసి గెలిపించండి. తద్వారా మనం ఎన్డీఏ ప్రభుత్వంతో మనకి అత్యంత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనము అన్ని విధాల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని వచ్చుకొని కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో చేపించుకుంటాం. అదే విధంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని స్కీములు కూడా ఇచ్చున్నారు. అందులో ముఖ్యంగా మహిళలకి ప్రతి నెల 1500 3 సిలిండర్లు ఫ్రీ, ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు, తల్లికి వందనం అనే పేరుతో ప్రతి బిడ్డకి 15,000 నెలకి, ఇవన్నీ మనకి అందజేస్తున్నారు. అదే విధంగా యువకులకి 20 లక్షల జాబ్స్, ప్రతి నెల 1500